ఎందుకంటే ఆయన నివసించే ఆలయమే మన దేహము. మన దేహం అనే గుడారంలో కూడా దేవునికి నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయేమో అవి తొలగించుకోవాలి. ఇంతవరకు మనం అభివృద్ధి పరచబడడానికి కారణము ఇవి ఏమైనా మనలో ఉన్నాయేమో, మన గుడారంలో ఉన్నాయేమో మీరు అనుకుంటున్నారేమో. సహోదరి సహోదరుడా, మనం ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత పరిచర్య చేస్తున్నాము, దేవుని పని చేస్తున్నాము, అనేది లేకుండా కష్టపడుతున్నాము, మరి ఎడతెగక ప్రార్థనలో ఉంటూ దేవుడితో సహవాసం కలిగి ఉన్నాము, అయినా మనకి ఎందుకు అభివృద్ధి కలగట్లేదు? ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటున్నామేమో అని మనం ఆలోచన చేస్తున్నామేమో. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట, మొదటగా ఆయన వైపు తిరగాలి. అంటే మేము తిరగట్లేదా అని మనం అనుకోవచ్చు, తిరుగుతున్నాము. కానీ ఎలా తిరుగుతున్నావు? ఇష్టంతో తిరుగుతున్నావా? మనస్ఫూర్తిగా తిరుగుతున్నావా? నీ హృదయానికి ఆయన చేతిలో పెట్టి ఆయన వైపు తిరుగుతున్నావా? అలా తిరిగినప్పుడు ఆయన నిన్ను మనల్ని అడగవలసిన అవసరము లేదు. ఎందుకంటే మనం మనుషులము, బలహీనులము. ఈ బలహీనతను బట్టి దేవుడికి ఒక్కొక్కసారి దూరం అవుతా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈరోజు హెచ్చరిక కూడా చెప్తున్నాడు, మీరు నా వైపు తిరగండి. ఫస్ట్ నాకు ఇష్టం లేని మీలో ఏమన్నాయో తీసివేయండి. అది గుడారం కావచ్చు, నీ దేహము కావచ్చు, నీ హృదయం కావచ్చు. వీటన్నిటినీ తీసినప్పుడు నువ్వు మహా అభివృద్ధి పొందబోతున్నావు. నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు నీ పక్షముగా, నీ పక్కన ఇప్పుడు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూద్దాం దేవుడు ఎలాగ మనల్ని అభివృద్ధి పరుస్తారు. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వాక్యం. ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడు వాడాగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడింది? మిక్కిలి గొప్పవాడు అవ్వ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఎవరితను? ఇస్సాకు. దేవునికి స్తోత్ర. అభివృద్ధి ఎలా వచ్చింది? క్రమక్రమముగా. దేవునికి స్తోత్రం. ఇటువంటి మాటలు మనము అండర్లైన్ చేసుకోవాలి. క్రమక్రమముగా. మిక్కిలి గొప్పవాడు అవ్వ వరకు. ఆ మాట ఒక్కసారి చదివి సహోదరులు వినిపిస్తే ఒకసారి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అది మిక్కిలి అంటే ఉన్న వాళ్ళందరిలో నీవు గొప్పవాడు అవ్వ వరకు ప్రభు నిన్ను క్రమక్రమముగా అభివృద్ధి పరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మిక్కిలి అంటే అందరికన్నా నువ్వు గొప్పవాడు అవ్వ వరకు నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. ఈ అభివృద్ధి రావడానికి కారణము, అలా మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా ఎలా అభివృద్ధి చెందారు ఆయన అంటే, మొదటి వాక్యం చూస్తే, మొదటి వాక్యం రెండో వాక్యం, అదే అధ్యాయంలో మొదటి వాక్యం రెండో వాక్యం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గిరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసునై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. అది. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి క్లాప్స్ కొడదాము, తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అభివృద్ధి చెందడానికి కారణము అబ్రహాము దినాల్లో 20వ అధ్యాయంలో, అబ్రహాము దినంలో ఇదే కరువు వచ్చినప్పుడు ఆయన ఇదే రాజు దగ్గరకు వచ్చారు, షారా అబ్రహాము. మళ్ళీ ఆయన కొడుకై కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా సేమ్ అదే కరువు మళ్ళీ వచ్చింది. అక్కడ రాయబడిన మాట అదే. ఆ వచ్చినప్పుడు
రిబికా, ఇస్సాకు ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఫిలిస్తీన్ల దేశం ఏంటి? అన్యుల దేశము. హల్లెలూయా. అన్యుల దేశము. ఈ అన్యుల దేశంకి వచ్చినప్పుడు అక్కడ వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? ఇస్సాకుకి. దేనికి? నువ్వు వదిలిపెట్టి వచ్చిందే లోకము, మళ్ళీ ఇంకో లోకంలోకి వచ్చావు నువ్వు. అది అన్యుల దేశమే, ఇది అన్యుల దేశమే. కానీ ఇక్కడే పరదేశిగా నువ్వు ఉండు. ఈ స్థలంలోనే నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. నిన్ను ఈ స్థలములోనే ఏదైతే విడిచిపెట్టి వచ్చామో సహోదరి సహోదరుడా, మళ్ళీ నువ్వు దాని వైపుకి వెళ్తున్నావేమో, దాన్ని మళ్ళీ పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నావేమో, పరిశుద్ధాత్ముడు మన మధ్య నిలిచి చెప్తున్నారు, నువ్వు వెళ్ళొద్దు, వాటిని విడిచిపెట్టేసాయి, దాని వైపు చూడొద్దు. ఎక్కడైతే ఇక్కడ పరదేశిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు, మీరే కావచ్చు, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్దామని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉండు. నువ్వు ఉన్న స్థలంలోనే నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అక్కడే నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. నువ్వు ఆలోచన, ఎందుకు ఇక్కడ ఈ స్థలంలో నేనెందుకున్నాను? ఈ స్థలం నాది కాదు, ఇక్కడున్న ప్రజలు నా వాళ్ళు కాదు, ఈ బంధువులు నా బంధువులు కాదు, ఈ మనుషులు నా మనుషులు కాదు, నా వాళ్ళని అందరూ వదిలిపెట్టేసి నేను ఇక్కడికి ఎత్తుకొచ్చున్నాను, ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకేంటి అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. మనుషులకైతే మాకు తెలియదు కానీ, సేవకులుగా మాకు తెలియదు కానీ, పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని చూశారు సహోదరి సహోదరుడు. అందుకే నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు అక్కడే ఉండు, అక్కడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎలా? నీకు తోడై ఉండి. చదవద్దు, ఆది కాండంలోనే మనము 16వ అధ్యాయంలో చూస్తే 8వ వాక్యం ఒక్కటే చూడండి. 8వ వాక్యం, ఆది కాండం 16:8. షారాయి దాసైన అన్నా సిస్టర్ కి అవకాశం ఇవ్వండి, చదువుతున్నారు. షారాయి దాసివైన హాగారు నుండి వచ్చితివి, పెళ్లిచున్నావని అడిగినందుకు అది నా యజమానులైన షారాయి యొద్ద నుండి అప్పుడు యెహోవా దూత నీ యజమాను. అమ్మ సిస్టర్ ఒక్క నిమిషం. ఇక్కడ 8వ వాక్యంలో ఏం రాయబడి ఉంది? ఎవరు మాట్లాడుతున్నారు ఆ సహోదరితో? ఎవరితో? హగారుతో ఎవరు మాట్లాడుతున్నారు? దూత హగారుతో. 8వ వాక్యం ఒక్కసారి మళ్ళీ మీరు చదవండి అమ్మా. షారాయి దాసివైన హాగారు నుండి వచ్చితివి, పెళ్లిచున్నావని అడిగినందుకు అది నా యజమాను. అడిగింది ఎవరు? హగారుని అడిగింది ఎవరు? దూత. సారాయి కాదు. పైన చూడండి, 15వ వాక్యం చూడండి, 7వ వాక్యం చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని అని అబ్రహాము సారాకి హగారుని అప్పచెప్పేశాడు. షారాయి ఆమె యొద్ద నుండి అది పోగా యెహోవా దూత అరణ్యములో ఆ మాట కావాలి మనకి. యెహోవా దూత అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని నీటి బుగ్గ యొద్ద నిలిచి ఆమెతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈవిడ ఎక్కడి నుంచి వస్తుంది? సారాయన యజమానురాలైన సారాయి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది? అబ్రహాము చేతులు ఎత్తేశారు, ఆవిడ గర్భంతో ఉంది హగారు. సారాయ్ చూస్తేనేమో తన్ని బాగా హింసిస్తా ఉంది. అంటే ఎక్కడ కూడా భర్త నుంచి కానీ తన తోటి సహోదరి నుంచి కానీ తనకి ఎటువంటి సపోర్టు
లేదు, ఒంటరి అయిపోయింది. ఆ హింస భరించలేక ఇంట్లో నుంచి గర్భవతి అయిన హగారు పారిపోయి వస్తుంటే షురు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఫస్ట్ టైం గృహంలో నుంచి బయటకు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఐగుప్తు తప్ప ఏమీ తెలీదు. ఐగుప్తు నుంచి వచ్చిన దాసితను, ఫరో ఇచ్చిన దాసితను సారాకి. ఆ హగారికి ఏమి తెలీదు, మార్గం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. విడిచిపెట్టి వచ్చేస్తున్నప్పుడు షురు మార్గంలో నీటి మొగ్గ దగ్గర ఎవరున్నారు? యెహోవా దూత, అంటే యేసు ప్రభువారు. పాత నిబంధనలో దూత అంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు నిలుచున్నారు నీ కోసం అక్కడ. పారిపోవాలనుకుంటున్నావా? హింసలు భరించలేకపోతున్నావా? ఎందుకు ఈ బాధ నువ్వు అనుకొని ఎప్పటికప్పుడు గృహంలో నుంచి వెళ్దామని ఆలోచన చేస్తున్నావేమో. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మని నిలిచి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడే ఉండు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసా అని దూత అడుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. అడుగుతుంది. మొదటేమడిగింది? సారాయి దాసివైన హగారు, అంటే సారాయి దాసి అని తనకు తెలుసు. అయినా ఏమని అడుగుతుంది? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతుంది. సారాయి దగ్గర నుంచి వస్తుందని ఆయన ఆల్రెడీ అడిగారు. అక్కడ ఆ ప్రశ్న చూడండి. ఆవిడ దగ్గర నుంచి వస్తున్నారని తెలుసు, కానీ ఏమడుగుతున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నప్పుడు సారాయి దాసి అయిన హగారు అని ఎక్కడి నుంచి వస్తున్నావు అని నన్ను అడుగుతున్నాడు కదా ఆయన. సారాయి దగ్గర నుంచి వస్తుందని ఆయనకి తెలుసు, కానీ నీవు ఏమి చెబుతావు? అక్కడి నుంచే వస్తున్నానని చెబుతావా, లేకపోతే ఇంకో మార్గం నుంచి వస్తున్నావని యథార్థంగా చెబుతావా, లేకపోతే ఇంకో మాట ఏమన్నా చెబుతావని అక్కడ ఆయన అడుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తి గల దేవునికి అన్ని తెలుసు కదా. ఆయనే పేరు చెప్పాడు కదా. ఆయన పేరు చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతున్నారు. అంటే మనం ఎంత యథార్థంగా ఆయన దగ్గర ఉన్నామనేది కూడా దేవుడు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నప్పుడు, అయ్యా నా యజమానురాలు నన్ను హింసిస్తుంది, నేను భరించలేక ఆ గృహంలో నుంచి పారిపోయి వచ్చేసాను అని చెప్పింది. ఇక్కడ ఒకటి బాగా గమనించండి సహోదరి సహోదరులారా. భర్త ఆపాడు ఆవిడ్ని. ఆవిడ వాస్తవంగా చనిపోవాలని వచ్చింది. భర్త ఆపాడా? ఆపలేదు. తన యజమానురాలు ఆపిందా? ఆపలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో కూడా వాళ్ళిద్దరూ తెలుసుకోవాలని కూడా ప్రయత్నము చేయలేదు, వెనక కూడా రాలేదు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఎవరు ఆపారు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆపాడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు యేసయ్య నిన్ను ఆపాడు. ఎన్నోసార్లు మరణించాలని అనుకున్న వాళ్ళు ఉన్నారేమో ఈ గ్రూప్ లో. ప్రతిసారి దేవుడు నీకు తోడే నీతో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను బలపరుస్తూ ఉన్నారు, నిన్ను ఆపుతా ఉన్నారు. యజమానుల వల్ల నువ్వు బలహీనం అయిపోతున్నావేమో, యజమానుల వల్ల హింసలు పడుతున్నావేమో. దానికోసం ప్రభు ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నారు. గృహంలో కావచ్చు, నీ కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, బయట వాళ్ళ కావచ్చు, హింసలు అనుభవిస్తున్నామేమో దేవుడు చెబుతున్నాడు. అక్కడ 9వ వాక్యంలోనే చూస్తే, నువ్వు తిరిగి నీ యజమాని చేతి కిందే ఉండు, నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఆ మాట. అప్పుడు యెహోవా దూత ఆ, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆ, ఆమె చేతి క్రింద అణిగియుండుమని ఆ, దానితో చెప్పాను. ఆ, మరియు యెహోవా దూత ఆ, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, ఆ, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఆ, మరియు యెహోవా దూత, ఆ, ఇదిగో ఉమ్, యెహోవా నీ మొరను వినెను, ఆ, నీవు గర్భవతివై ఉన్నావు, ఆ, నీవు కుమారుని కని ఆ. అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టుదువు. పెడతావు. ఇంకా గర్భంలో నుంచి బయటికే రాలేదు. నీ ఇక్కడ గర్భవాదంతో ధరించిన వారు ఎవరైనా ఉన్నారేమో. గొప్ప వ్యక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మగబిడ్డని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. పరిచయంలో దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఆ సంతానాన్ని ఎలా చేస్తానంటున్నాడు? ఆవిడకి వచ్చే సంతానాన్ని ఎలా ఇస్తానంటున్నారు? లెక్కకు మించిన. లెక్క లేదంట. ఆమేన్. అది నీ సంఘము కావచ్చు, నీ కుటుంబము కావచ్చు,
లెక్కలేనంత విశ్వాసుల్ని ఆత్మల్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ పరిచర్యత ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. చక్కగా నిన్ను నడిపించబోతున్నాడు. ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? జీసస్. ఎందుకు భయపడుతున్నావు? ఏమొచ్చింది నీకు? సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ఎక్కడైతే హింసపడుతున్నావో అక్కడే దేవుడు నిన్ను ఉండమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడే నిలిచి ఉండు. శ్రమలలో నుంచే ఆశీర్వాదం వస్తుంది. శ్రమలలో నుంచే మేలు కలుగుతుంది. శ్రమలలో నుంచే సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడతాడు. శ్రమ కలిగింది కాబట్టి దేవదూత నిన్ను దర్శించాడు. అక్కడ హగార్ని దర్శించిన దేవదూత ఇక్కడ మనల్ని దర్శిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్, హగార్తో ఆమేన్. మాట్లాడిన దేవదూత యేసు ప్రభు వారినే మనము కొలుస్తున్నాం. ఆయనే మన మధ్య నిలిచి మనతో మాట్లాడుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే హగారుతో ఏమైతే చెప్పాడో ఇస్సాకుతో అదే చెప్పాడు. దేవునికి స్తోత్రం. అదే స్థలంలో నువ్వు ఉండి ఇస్సాకు. అక్కడ 4వ వాక్యం చూస్తే 20వ అధ్యాయం ఒక్కసారి 4వ వాక్యం చూడండి. ఏలయనగా ఆ నీకును నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆ ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఆ ఈ దేశములన్నీ నీ సంతానమునని చెప్పెను. ఆ ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చేదను. ఆ నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ఆమేన్. అని హగారుతో మాట్లాడినట్టు ఇక్కడ ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావేమో. అదే స్థలములో యజమానుల కింద ఉంటే నువ్వు ఉన్న ఉద్యోగంలో నీకు ఇబ్బంది ఉందేమో. నువ్వు ఉన్న ఉద్యోగంలో యజమానుల వల్ల నువ్వు బలహీనపరచబడుతున్నావు, హింసించబడుతున్నావేమో. ఒక దేవుని బిడ్డగా ఎవరు పొందని అవమానాలు నువ్వు పొందుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు అక్కడే ఉండు, అక్కడే ఉండు. అక్కడే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. అవమానం ఉన్న చోట నీకు గొప్ప ఘనతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతూ దేవుడు అంటున్నారు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు. ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం కాదు ఇది. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఇవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలనే మాట 5వ వాక్యంలో యేసయ్య చెప్తున్నారు. చూడండి. ఏలయనగా ఆ అబ్రహాము నా మాట విని ఆ నేను విధించిన దాని నా ఆజ్ఞలను ఆ నా కట్టడాలను ఆ నా నియమములను గైకోనే చెప్పెను. మళ్ళీ ఒక్కసారి నీటిగా. ఏలయనగా ఆ అబ్రహాము ఆ నా మాట విని నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను ఆ నా కట్టడాలను ఆ నా నియమములను గైకొనెనని చెప్పెను. హల్లెలూయా. అక్కడ సందేహం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. దేవుని నోటి నుంచి వచ్చిన మాటకి నువ్వు లోబడాలి. నీ తండ్రి అయిన అబ్రహాము నా ప్రతి మాటకి లోబడ్డాడు. ఎక్కడ కూడా నా మాటకి కుడికి గాని ఎడమకి గాని తొలగిపోలేదు. అలా ఉండి నా ఆజ్ఞలను నువ్వు ఆచరించి నీ తండ్రి అయిన అబ్రహాం ఎలా అయితే నాతో సాహసముగా నడిచారో నేను చెప్పిన మాటకి ఎక్కడ కూడా తిరుగుబాటు లేకుండా లోబడి నడిచారో నీవు కూడా అలా నడిచిన ఎలలా అదే ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో ప్రభు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ యొద్ద నిలిచి ఉన్నాడు ఈ క్షణంలో నిన్ను ఆశీర్వదించడానికి.
ఆయన హస్తం యొక్క స్పర్శ ఒక్కొక్కని ఈ సమయంలో ముడుతున్న సమయము, ఆమేన్ ఆమేన్ ముడుతున్న సమయము. ఆమేన్ అదిగో ఆయన హస్తం యొక్క స్పర్శ ఒక్కొక్కరు తాగుతున్న సమయము, మన వద్ద నిలుచున్న సమయము. దేవునికి స్తోత్రం అని చెప్పిన తర్వాత ఇస్సాకు 12వ వాక్యంలో చూడండి ఒకసారి. 12వ వాక్యం. ఇస్సాకు ఆ ఆ దేశమందున్న వాడై ఆ విత్తనము వేసి ఆ ఆ సంవత్సరము ఆ 100 ఫలము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా 100 ఫలము ఏం వేసి? విత్తనము. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఏమీ లేకుండా ఒక భార్య భర్తలుగా కలిసి వచ్చారు అక్కడికి. ఎక్కడికి? అన్యుల దేశానికి, విగ్రహారాధన ప్రాంతానికి. మీరు కూడా భార్య భర్తలుగా వచ్చి పరిచర్య, ఏమి లేని వారుగా వచ్చి పరిచర్య చేస్తున్నారేమో, ఏమి లేని వారుగా కుటుంబం కట్టుకొని ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు 100 ఫలాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు ఆమేన్ యేసయ్య 100 ఫలాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు యేసు నామములో. ఆమేన్ ఆమేన్ విత్తనము అంటే 8వ అధ్యాయం 11వ వాక్యం, లూకా సువార్త. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యం. ఈ ఉపమాన భావమేమనగా ఆ విత్తనము దేవుని వాక్యము. అది ఆ మాట చాలు. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఈ విత్తనం అంటే రెండు అర్థాలు వస్తాయి. భౌతికంగా దేహమైన ఈ శరీరమైన ఆహారము. విత్తనము వరి. ఒక విత్తనము నీ లోపల దేవుని పెట్టిన పరిశుద్ధాత్మకి ఆహారము వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేహమైన ఆహారము కన్నా కూడా ఆత్మకు కలిగించే విత్తనం అనే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఇప్పుడు ఇస్సాకు అన్యుల ప్రాంతంలో ఏం వేశాడు? విత్తనం అనే వాక్యం వేశాడు. 100 ఫలం అనే ఆత్మలు పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భౌతికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి అన్యుల మధ్యలో మీరు పరిచర్య చేస్తున్నారేమో సేవకులారా. పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు, ఆ అన్యుల ప్రాంతంలోని నిన్ను 100 ఫలము నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు వేసిన విత్తనం ఇంకా ఫలితం రాలేదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నీ వేసిన విత్తనం ఇంకా ఫలించలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ వేసిన విత్తనం ఇప్పుడే ఫలించి అది అభివృద్ధి పొందింది. దేవునికి స్తోత్రం. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని గ్రహింపరా. దేవునికి అంటే దేవుడు ఆల్రెడీ మీ జీవితాల్లో నూతన క్రియని మొదలు పెట్టారు. అది ఇప్పుడే ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తుంది. కానీ మీరు గ్రహించట్లేదట. దేవుడు చేసిన కార్యాన్ని గ్రహించట్లేదు. దేవుడు చేసిన నూతన క్రియని మీరు గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టండి. 100 ఫలం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అది ఇప్పుడే ఫలించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు 26వ అధ్యాయానికి వస్తే ఆ విత్తనం అనే వాక్యం వేసి 100 ఫలాన్ని పొందుకున్న తర్వాత అక్కడ 13వ వాక్యంలో చూస్తే ఏమేమి ఇచ్చారు ప్రభు ఆయనకి? ఇరవై 26:13 ఆదికాండం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ఆ క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. 14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు
గొప్ప సమూహమును కలిగినందున ఆ ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అసూయ పడేది దేవుని హల్లెలూయా. అసూయ పడిరి. ఒక్కరికి అసూయ కలిగే అంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఒకళ్ళు అసూయ పడే అంత గొప్పగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు అవన్నీ ఉన్నాయా? లేవు. గొడ్లు లేవు, గొర్రెలు లేవు, సంపాదన లేదు, ఏమి లేదు. సమస్తము విడిచిపెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి భార్యాభర్తలు కలిసి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా వచ్చిన మనల్ని మిమ్ముని దేవుడు భౌతికంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు బలముగా. ఆత్మీయంగా పరిచర్యలో ఆశీర్వదించబోతున్నాడు బలముగా. ఒకరు అసూయ పడే స్థితికి దేవుడు నిన్ను అదే స్థలంలో తీసుకెళ్లబోతున్నాడు. దేవుడు అసూయ పడేంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అక్కడే 16వ వాక్యంలో రాయబడి ఉంటుంది చూడండి. అబీమెలెకు, ఆ నీవు మాకంటే బహుబలము గలవాడవు ఆ గనుక ఆ మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఆ ఇస్సాకుతో చెప్పగా, ఆ ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి ఆ గెరారు లోయలో గుడారం వేసుకొని ఆ అక్కడ నివసించాను. అది ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. దేవుడు చెప్పినట్టు ఆశీర్వదించాడు. ఏమైతే ప్రభు చెప్పారో అవన్నీ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అక్కడ వారికి అసూయ కలిగిందనే మాట మనం చూసాం. ఈ అసూయ ఎవరికి కలిగింది? అక్కడున్న దేశ ప్రజలకి, గెరార్ రాజ్యమైన దేశ ప్రజలకి, రాజుకు కూడా. అబీమెలెకు అంటే రాజు కన్నా కూడా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. రాజుకే బోల్డ్ రథాలు గుర్రాలు ఉంటాయి, కానీ వాటిని మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దగ్గరకు వచ్చి రాజు ఏం మాట్లాడుతున్నాడు? నాకన్నా నువ్వు ఆశీర్వదించబడ్డావు, మాకన్నా నువ్వు గొప్పవాడు అయ్యావు, మా దేశానికి వచ్చి నువ్వు ఇంత సంపాదించుకొని మాకన్నా గొప్పవాడు అయ్యావు. అంటే ఏ ప్రాంతంలో మీరున్నారో సహోదరులారా, సేవకులారా, ఆ ప్రాంతంలోనే అక్కడ ఉన్నవారి గొప్పవారి కంటే మిమ్మల్ని మిక్కిలి గొప్పవాడు దేవుడు చేయబోతున్నాడు. వారందరికన్నా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. 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 ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప వాళ్ళని చేయబోతున్నాడు. వాళ్ళు అసూయ పడేంతగా, వారికన్నా గొప్ప వాళ్ళగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమన్నాడు? వచ్చి వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. ఏమన్నా రిటర్న్ మాట్లాడా? ఇక్కడ ఇది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇయే ప్రాముఖ్యమైన విషయాలు. ఏమన్నా రిటర్న్ మాట్లాడారా? ఏమి మాట్లాడలేదు. ఏం చేశాడు? ఎక్కడైతే ఆశీర్వదించబడ్డాడో ఆ స్థలము ఖాళీ చేసి గెరారు రాజ్యంలోనే లోయలోకి వచ్చేసాడు. అంటే లోయ అంటే శ్రమ. శ్రమల లోయలోకి దేవుడు తీసుకొచ్చేసాడు. మళ్ళీ నువ్వు శ్రమల్లోకి వచ్చేస్తున్నావేమో, కిందకి దిగి ఉన్నావేమో, అక్కడ గుడారం వేసి ఉన్నావేమో, నీ సొంత వాళ్ళే నిన్ను తరిమేసారేమో, నీ సొంత వాళ్ళే నిన్ను దూరం పెట్టారేమో, నాకన్నా బాగున్నావని నిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారేమో, అంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగున్నారు, వీళ్ళు నా ముందు ఉండకూడదని అసూయపడుతున్నారేమో నీ మీద. ఏమి మాట్లాడొద్దు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. మన పితరులైన ఇస్సాకు ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆశీర్వదించిన స్థలంలో నుంచి. అక్కడ ఏమని రాయబడింది? గుడారం. ఎక్కడ? గెరారు రాజ్యములో ఒక లోయలో గుడారం వేసి. లోయలోనేనా? లోయలో గుడారం వేశాడు. 23వ వాక్యం చూడండి. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తుందని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లోయలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు.
లోయలో గుడారం వేసుకున్న అందరూ నిన్ను పంపించేసిన, అసూయపడిన, ఈర్ష్యపడిన, నిన్ను నెట్టివేసిన, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నువ్వు లోయ, శ్రమల లోయ అనుభవంలో మీరు నడిపించబడుతున్నారేమో. ప్రభు అక్కడ రాయబడిన మాట, ఆ రాత్రి కాల సమయంలో, అదేనా? ఆ రాత్రి కాల సమయంలో ప్రభు దర్శించి ఎవరిని? ఇస్సాకుని, మన పితరులైన ఇస్సాకుని పిలిచిన దేవుడే మనల్ని పిలిచారు. హల్లెలూయా. ఇస్సాకు ఆరాధిస్తున్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. అక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చి మనతోనే ఈ మాట మాట్లాడుతున్నారు. సేవకులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరందరూ అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో ఉన్నారేమో. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి, మీరు గుడారము లోయలో వేసి ఉన్నారు, శ్రమలు అనే లోయలో వేసుకొని ఉన్నారేమో. లోయ అంటే ఏముంటది? చక్కటి నేల ఉండదు, రాళ్ళు, రప్పలు, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎటు చూసినా నీకు సహాయం ఉండదు, ఎటు చూసినా సొంత వాళ్ళు ఎవరు మన పక్కన ఉండరు, మీ ఇద్దరు తప్ప ఎవరు లేరు. కానీ సర్వశక్తి గల దేవుడు మీ పక్షముగా నిలిచి ఉన్నాడు. మనుషులందరూ వదిలివేశారేమో, కానీ దేవుడు మీ చేయి పట్టుకొని ఆ లోయలో కూడా మీతో పాటు ఆయన నివసిస్తున్నాడు మూడో వ్యక్తిగా. ఏ లోయలో? శ్రమలన్న లోయలో. దేవునికి స్తోత్ర. అక్కడ దర్శించి ఆ రాత్రికాల సమయంలో మనతో కూడా అదే మాట, మనం మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీ తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మళ్ళీ నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొదట చెప్పారు, ఆశీర్వదించారు. రెండోసారి వాళ్ళు అసూయపడి మనుషులు తోసివేశారు. ప్రభు ఎక్కడ కూడా నీ చెయ్యి విడవలేదు. దేవునికి స్తోత్ర. నువ్వు లోయలో ఉన్నా, మనం స్థలం మారినంత మాత్రాన మన ఆశీర్వాదం ఎక్కడికి పోదు. దేవునికి స్తోత్ర. నువ్వు ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో ప్రభు నీతో పాటు ఉంటున్నాడు. అందుకే నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వాక్యం. నిర్గమకాండం 20వ అధ్యాయము 24. మీరు నన్ను కొలుచుచు ఆ వెండి దేవతలనైనను ఆ బంగారు 20 దేవతలనైనను 20వ అధ్యాయము 24 నిర్గమకాండం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి ఆ దాని మీద నీ దహన బలులను అర్పించి, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఆ నీ ఎద్దులను అర్పింపవలెను. ఆ నేను నా నామమున ఆ జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. మట్టి బలిపీఠం అంటే నీ దేహమే. అప్పుడు బలిపీఠం, ఇప్పుడు బలిపీఠం మన దేహమే. అప్పుడు బలులు బలిపీఠం మీద, కానీ ఇప్పుడు బలి అనేది నీ హృదయము. దానికి కూడా రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. హెబ్రీయుల్స్ 13:15. హెబ్రీయులు 13. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములు అర్పించుదము. అది ఏంటా జీవబలము? నీ హృదయము, నీ దేహము, సమస్తము ఆయన సన్నిధిలో బలి అర్పణగా మారాలి మన దేహం. అంటే ఏంటా బలి? అప్పుడు బలిపీఠం ఇచ్చేది జంతువుల బలి. ఇప్పుడు ఇచ్చే మన బలి అంటే ప్రార్థన. నీ ప్రాణాత్మ దేహాలు ఆయన సన్నిధిలో కుమ్మరించి
అందుకే విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి నువ్వు అక్కడ ప్రార్థన చేయగలిగితే చేతులెత్తి నీ కుటుంబము నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నీ వస్త్రముల దాకా హృదయం చుంచుకోమని యోవేలు గ్రంథం 2:12లో ఉంటది. 62:8వ వాక్యంలో జనులారా మీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించండి అని రాయబడి ఉంది. అంటే 27 వాక్యం సామెతల గ్రంథంలో నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని రాయబడి ఉంది. అంటే దేవుడు మనల్ని అడిగేది మన దేహంలో ఉన్న హృదయమే. ఎందుకు హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు? ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట 17వ అధ్యాయం 9వ వాక్యంలో, హృదయము మోసకరమైనది, వ్యాధి కలిగినది, అది గ్రహింపగలిగిన వాడు ఎవడు? అది యేసు ప్రభు వారు మాత్రమే. దాన్ని బాగు చేయగలిగిన వాడు యేసు ప్రభు వారు మాత్రమే. దాన్ని సరి చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. అందుకే హృదయము ఆయన అడుగుతున్నాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 11:19లో ఉన్నది, నీకు నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన మనసును నీకు ఇస్తున్నానంటాడు. అదే 36వ అధ్యాయము 29వ 26వ వాక్యంలో కూడా అంటాడు, నీకు నూతన హృదయాన్ని, నూతన దేహాన్ని, నూతన ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నానంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. అంతే ఎందుకంటున్నాడు? ఎప్పుడైతే ఈ హృదయం అనే తీసుకువెళ్ళి ఆయన చేతిలో బలి అర్పణగా మనం ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో మనం హృదయాన్ని కుమ్మరించి హృదయాత్మగా ఈ రాత్రికాల సమయం నుంచి నువ్వు ప్రార్థన చేసి చూడు, గొప్ప అద్భుతాలు నీ గృహంలోనూ నీ సేవలో జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు నీ మాటలు వినట్లేదేమో, బిడ్డలు కలిగిన వాళ్ళు ఉన్నారేమో ఇందులో, యవనస్తులు నీ మాట వినట్లేదేమో, నీ మాట వినినట్టు విని తప్పిపోతున్నారేమో. ఈ దినమ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు బట్టి నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. మంచి మార్గాల్లో ఆయన నడిపించబోతున్నాడు. ఎలా? నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి ఆ బిడ్డల కుడి చేయి పట్టుకొని దేవుని నడిపించబోతున్నాడు ఆయన మార్గాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ బలులు అర్పించినప్పుడు నా నామం ఉన్న ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ రోజు ఆయన స్థలంలో ఈ రాత్రికాల సమయంలో మనం నిలిచి ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మన మధ్యకి నిలిచి ఒక్కొక్కరిని మన దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఏమైతే మీరు అడుగుతున్నారో, ఏమైతే దేవుడికి ప్రార్థన చేస్తున్నారో అవన్నీ రాత్రికాల సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తానని మన పితరులైన ఇస్సాకుతో మాట్లాడిన మాట మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రికాలం సమయంలో నేను దేవుడు దర్శించబోతున్నాడు. దర్శనము ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన స్వరము ద్వారా, కళల ద్వారా ఈ రోజు రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు మా ప్రార్థించే ప్రార్థన నిమిత్తం. దేవునికి స్తోత్ర. అయితే ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఎఫ్సీలు రాసిన పత్రిక 4:2. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. క్షమించాలి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. మీరు ప్రతి విషయములలో చదవండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తలందును మీకు చూడలనున్న ప్రేమయందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. దేవునికి స్తోత్రం. దేంట్లో అభివృద్ధి పొందాలి మనము? విశ్వాసములో. రెండోది ఉపదేశము, మూడోది జ్ఞానము. విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, కృప. కృప అంటే అభిషేకము. కృప అంటే అభిషేకము, దేవుడు నీడ, దేవుడు సన్నిధి. హల్లెలూయా. కృప అంటే అభిషేకము. ఈ నాలుగిట్లో మీరు బహుగా అభివృద్ధి పొందినప్పుడు, క్షయమైన ఏమైతే మనకు కావాలో అక్షయతను ధరించుకొని వీటన్నిటిని మనం చేసినప్పుడు
మనకు కావాల్సిన అన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అందుకే మత్తయి సువార్త 6:33 ఉంటది, ముందు నా నీతిని మీరు వెతకండి, మీకు అక్కరగా ఏమున్నాయో అవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. దాని వాక్య భాగమే ఇది. దీనికి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొలస్సీలు 1:10. కొలస్సీలు 1:10. అందుచేత ఆ కొలస్సీలు 1:10. అందుచేత ఈ సంగతి ఆ. వినినాట నుండి ఆ. మేమును మీ ఆ. నిమిత్తము ఆ ప్రార్థన చేయుట మానక ఆ మీరు సంపూర్ణ జ్ఞానమును ఆ ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆ ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ఆ ప్రతి సత్కార్యములలో సఫలులగుచు ఆ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఆ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆ ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు. నడుచుకునేది దేవునికి స్తోత్ర. ఇది చాలా ప్రాముఖ్యము. దేవుణ్ణి సంతోష పెట్టాలి, మనుషులు కాదు. మనుషులు సంతోష పెట్టడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. దేవుణ్ణి సంతోష పెట్టాలి. అలాని మనుషులు సంతోష పెట్టకపోవడం అనేది అది ప్రేమ, అది వేరు. దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే ప్రభు విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, కృపలో ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతూ ఉంటామో మనుషులకి మనం ప్రేమ చూపించవసరం లేదు. అవన్నీ నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యేసయ్య ఎలా అయితే అందరినీ ప్రేమించారో అలాగే మీరు కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్ర. ఈ 4 మనలోకి రావాలి. ఈ 4 మనలోకి వచ్చినప్పుడు నువ్వు నీకు తెలియకుండానే కుటుంబాన్ని ప్రేమిస్తావు, నీ భార్యని ప్రేమిస్తావు, నీ భర్తని ప్రేమిస్తావు, తల్లిని ప్రేమిస్తావు, అత్తగారిని ప్రేమిస్తావు, మామగారిని ప్రేమిస్తావు, సమస్తము నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావు. అప్పుడు దేవుడికి ఇష్టులుగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవ్వ ఆదామును ఒకటో చివరికి వచ్చేసాం. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వాక్యం. ఆదికాండము 1:28. దేవుడు ఆ వారిని ఆశీర్వదించెను. ఆ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అంతే చాలమ్మా, అంతే చాలు నాన్న. 27వ వాక్యం కూడా ఒక్కసారి. దేవుడు తన స్వరూపమందు సృజించెను. అది దేవునికి స్తోత్రం. దేవుడు తన స్వరూపమందు సృజించెను. ఎవరిని? అవ్వను, ఆదామును. అక్కడ ఏమన్నా పురుషునిగాను స్త్రీగాను పురుషునిగాను తన స్వరూపమందు. అంటే ఇప్పుడు మనము ఏ రూపంతో ఉన్నాము చెప్పాలి, సమాధానం కూడా చెప్పాలి. ఏ రూపంతో ఉన్నాము? దేవుని రూపంతో ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఆయన స్వరూపమే మనకిచ్చారు. ఆ రూపం ఎక్కడే కాదు, ఆయనలో ఉన్న అన్ని కూడా మనలోకి రావాలి. దేవునికి స్తోత్ర. మీ దేవుడు ఎలా ఉంటారంటే మమ్మల్ని చూస్తే మా ప్రభువుని చూసినట్టే అని మనం చెప్పాలి. ఎందుకు? ఆదిలోనే రాయబడి ఉంది, ఆయన స్వరూపమందు స్త్రీలను పురుషులను సృజించాడు. దేవునికి స్తోత్రం. ఆయన రూపమే మనకిచ్చారు. అంటే మనం ఎవరి రూపంలో ఉన్నాము? ఆయన రూపంలో. ఆయన రూపంలో ఉండి మనం ఏం చేస్తున్నాం? ఆయన రూపానికే ఇబ్బందికరంగా మారామేమో. దేవునికి స్తోత్రం. రాకూడదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆయన రూపం మనలో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన దేహం మనతో ఉంది. ఆయన దేహం మనకెలా ఉంది అని మీరు అడగొచ్చు. ప్రతి నెల మనం ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు రొట్టె ఆయన శరీరముగా తినినప్పుడు ఆ రొట్టె శరీరం అనేది మనకి అమర్చబడుతుంది.
ద్రాక్ష రసం అనే రక్తము, క్రీస్తు రక్తం అనే రక్తం మనలోకి వెళ్ళి ఆయన జీన్స్ మనలోకి వచ్చేస్తున్నాయి. చూడండి, బిడ్డలు పుట్టినప్పుడు అరే నీ రూపంలో వచ్చారా, తల్లి రూపంలో ఉన్నారని మనం ఎలా పోలికలు పోలుస్తామో, నువ్వు ప్రభు బలలో పవిత్రముగా పరిశుద్ధంగా చేతులు ముంచినప్పుడు ఆ శరీరం అనే రొట్టెను నువ్వు తిన్నప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి. ఆయన శరీరం నీకు అమర్చబడుతుంది. ద్రాక్ష రసం అనే రక్తము నీలోకి వచ్చినప్పుడు ఆయన జీన్స్ నీలో ప్రవహిస్తున్నాయి. అంటే అప్పుడు క్రీస్తు యొక్క క్వాలిటీస్ అన్ని, ఆయన యొక్క అనుభవాలు, ఆయన యొక్క కార్యాలు మనలో కనిపించాలి. ఆయన రూపం అంటే అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూపం అంటే భౌతికమైన రూపమే కాదు, క్రియలు అనే రూపము కూడా ఆయన మనకిచ్చారు. క్రియలు అనే రూపము కూడా క్రీస్తు మనలో కనపడాలి. నోటి ద్వారా చేసిన సువార్త కన్నా కూడా నీ క్రియల వలన వచ్చే రక్షణ చాలా ఎక్కువ. నోటి ద్వారా చెబితే ఎవరు మారరు. ఆ నోటి ద్వారా చెప్పి దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు అరే మనకొచ్చి దేవుడి గురించి చెప్తున్నాడు, ఇక్కడ అలా ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు అని అనినప్పుడు అక్కడే మన సాక్ష్యం పోయింది. ఆడు మారాలన్న అనుభవం కూడా అక్కడ ఆగిపోయింది. ఒక్క ఆత్మ మన వల్ల అలా ఆగిపోతుందేమో. అప్పుడు మన క్రియలను చూసి అరే ఒక సమయంలో ఇలా ఉన్నారు, ఈ రోజు ఎలా మారాడు, ఇంత మార్పు ఎలా వచ్చింది? దానికి కారణము సర్వశక్తి గల క్రీస్తు ఆయనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండి నడిపిస్తున్నాడు. దేవుని క్రియలు వారిలో కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని వల్ల మార్పు తొందరగా వస్తుంది. నోటి ద్వారా ఉండాలి, దానికన్నా క్రియల వలన వచ్చే రక్షణ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఏంట్రా అంటే ఆయన్ని చూసి నేను మారాను, ఆయన ప్రవర్తన చూసి మారాను. అంతకుముందు ఆయన ప్రవర్తన ఒకలాగుంది, ఇప్పుడు మారింది. ఈ మార్పు ఎవరు మనిషి అయితే తీసుకురాడు. ఆయన గాయలైన హస్తంతో రూపం ఇచ్చి ఆయన స్వరూపాన్ని నిర్మించిన ఆ దేవుడు వాళ్ళలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ దేహాన్ని ఆలయములుగా వాడుకుంటున్నాడు. వాళ్ళ హృదయాల్లో సింహాసనం మీద ఆసీనుడై అన్నాడు. సభాపర్వతం మీద, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఉన్న అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి మన హృదయములో ఆయన సింహాసనాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఈ దేహాన్ని ఆలయముగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ రాయబడిన మాట, ముందుగా ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. అంటే మిమ్మల్ని పిలిచిన వెంటనే దేవుడు ఆశీర్వదించేశాడు ఆల్రెడీ. అందుకే పేతురు గారు అంటారు 3:9 చదవద్దు, 1వ పత్రికలో ఏమని, మనం ఆశీర్వాదానికి వారసులగట్టుకే ఆయన పిలిచెను. అంటే నిన్ను పిలవగానే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, అది మనకు తెలియట్లేదు. తర్వాత ఏమన్నాడు? మొదట ఆశీర్వదించి ఎలా అనగా మీరు ఫలించాలి. ఏదైతే మీకు ఇచ్చారో బాధ్యత, దానిలో ఫలించాలి. కుటుంబ బాధ్యత ఇస్తే కుటుంబ బాధ్యతలో ఫలించాలి. తల్లిని చూసి తల్లిదండ్రులు చూసే బాధ్యత ఇస్తే దానిలో ఫలించాలి. ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో నువ్వు ఫలించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఫలించాలి. తర్వాత ఏమన్నాడు? అన్ని విషయాలలో అభివృద్ధి పొంది భూమిని నిందించమన్నాడు. దేవునికి స్తోత్రం. అదే మాట నోవాహుకు కూడా చెప్పాడు. ఓడలోంచి బయటకు రాగానే నువ్వు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. మళ్ళీ అదే 9వ అధ్యాయం 7వ వాక్యంలో నోవాహు నువ్వు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏంది సంతానంతో నింపమన్నాడు. ఇక్కడ ఆదాము గవ్వకు కూడా వీళ్ళిద్దరికి చెప్పిన మాట అది. దేవునికి స్తోత్రం. ఆదిలో అంటే ఇప్పుడు మనల్ని పిలిచింది ఆశీర్వదించి ఫలించమంటున్నారు. సేవలో ఫలించబోతున్నారు, సేవలో అభివృద్ధి పరచబడబోతున్నారు. దేవుడు విస్తారమైన కోత మీ చేతికి ఇవ్వబోతున్నాడు. దేవుడు విస్తారమైన 100 ఆశీర్వాదం ఎలాగైతే మన ఇస్సాకు పితరులు ఎలాగైతే తీసుకున్నారో ఆ 100 ఆశీర్వాదాన్ని మీ సంఘంలో ఉన్న మీరు సేవకులు అంత విస్తారమైన ఒక విత్తనం అనే వాక్యం వేసి మీరు అంత పంటని పోయబోతున్నారు. దేవునికి స్తోత్ర. నూతన పరిచర్లు కూడా మొదలు పెట్టబోతున్నారు. నూతన స్థలాల్లో కూడా మందిరాలు కట్టబోతున్నారు. దేవునికి స్తోత్ర. చివరిగా ఒక మాట చూడండి, ఓషియా గ్రంథం 14:5. ఓషియా గ్రంథం 14:5.
హోషేయ గ్రంథం 14:5. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉండును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. హల్లెలూయా. ఇది చాలా గొప్ప మాట. చివరిగా వాగ్దానం అది. మంచు ఉండినట్టు అంటే పరిశుద్ధాత్ముడు. ఒక చెట్టుకి మంచు ఎలా ఉంటుందో పరిశుద్ధాత్ముడు నీతో అలా ఉన్నారు. తామర పుష్పాన్ని ఎలా అయితే అభివృద్ధి పరిచారో అలా నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. దేవునికి స్తోత్ర. తామర పుష్పాన్ని ఎందుకు ఆయన అనుమతించారు, ఎందుకు అక్కడ తామర పుష్పం కోసం మాట్లాడారు అంటే, తామర పుష్పం ఎక్కడ ఉంటది? విలేజ్ల్లో, చెరువుల్లో, బురద నీటిలో ఎక్కువగా అది పైకి వచ్చి ఆ ఫ్లవర్ అనేది మనకు కనిపించినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటది బయట నుంచి చూసినప్పుడు. కానీ అక్కడ నీళ్లు చూస్తే అంత బురద నీరు, బురద నీరులోనే ఎక్కువ అది నిలిచి ఉంటది. ఆ నీరుని చూసినప్పుడేమో దాంట్లోకి వెళ్ళడానికి మనము ఆలోచిస్తాం, కానీ దూరం నుంచి ఆ తామర పుష్పం అనేది చక్కగా అందముగా కనిపిస్తూ ఉంటది. అంటే కిందనేముంది దానికి? బురద. అంటే నువ్వు లోకం అనే బురదలో ఉన్నావు. ఆ బురద అనేది నీకు అంటకుండా చెట్టుకు మంచున్నట్టు పరిశుద్ధాత్ముడు నీతో ఉండి, ఆ తామర పుష్పానికి ఎట్లయితే ఆ బురద పైకి కనిపించదు కదా, ఫ్లవర్ ఏమో చక్కగా అంటే ఆ తామర పుష్పం కిందన్న బురద ఆ పుష్పానికి ఎలాగైతే అంటకుండా కాపాడుకుంటూ తన ఆత్మీయ సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని కాపాడుకుంటుందో, అలాగ దేవుడు నీకు పరిశుద్ధాత్ముడు చెట్టుకు మంచున్నట్టు ఉండి నీకు తోడుగా అట్లా ఉండి నిన్ను అలా ఆ బురద అనే లోకంలో ఉన్నప్పుడు నీకు తోడే నిన్ను అలా ఫలభరితముగా నిన్ను మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. తామర పుష్పం అభివృద్ధి పరిచినట్టు నిన్ను అభివృద్ధి పరిచి, నిన్ను చూసిన వాళ్ళు ఎలా అయితే ఆ పుష్పం చూసినప్పుడు మనం ఎలా చక్కగా దాని యందు ఆనందిస్తున్నామో, నిన్ను చూసి నీ సేవకులుగా మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారు. ఆ ప్రకాశం నీ ముఖంలో దేవుడు ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మహా అభివృద్ధి పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరిచి, నీరు కట్టి, నూరంతలుగా ఫలభరితంగా మార్చి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే చిన్న సాక్ష్యం సహోదరులు చెప్పమన్నారు. 2 మాటలు చెప్పేస్తాను. నేను రోజుకి 100 గుట్కా ప్యాకెట్లు తినేవాడిని. రోజు మందు తాగేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు మొదటగా నా భార్య రక్షణ పొందారు. తను అక్కడ ప్రార్థన చేస్తుంటే తన వెనకాల కూర్చొని మందు తాగేవాడిని. ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడా ఉండదు. తను అక్కడ ప్రార్థన చేస్తుంది, తన వెనకాల కూర్చొని నేను తాగేవాడిని. మామూలుగా ఉదాహరణగా ఏంటంటే, స్త్రీలు కొంచెం ప్రార్థనలో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి అతిశయం ఎక్కువ ఉంటుంది. ఎట్లా? నేను ఇంత ప్రార్థన చేస్తుంటే నువ్వు వెనకాల కూర్చొని ఎలాగ మందు తప్పే కదా. ఆ తప్పైన దాన్ని కొంచెం వాళ్ళు చేసే ప్రార్థన బట్టి, వాళ్ళ భక్తిని బట్టి మనల్ని గద్దిస్తారు. కానీ ఏ రోజు కూడా తను నన్ను గద్దించలేదు. తను ప్రార్థనలో నుంచి లేచి వచ్చి మళ్ళీ నాకు దానిలో ఏం కావాలో అలా వండి పెట్టి, నాకు అలా చేస్తున్న సమయంలో రోజుకి పొరగొడుపునే స్టార్ట్ చేశాను. రోజుకు 100, 110 గుట్కా ప్యాకెట్లు తింటూ రోజు మందు తాగుతున్నప్పుడు నాకు ఈ ఊపిరితిత్తుల్లో చుట్టూ ఇన్ఫెక్షన్ అయిపోయి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. నేను ఈ రిప్స్ లేసి ఇట్లా నిలబడితే గుచ్చుకుంటావు కదా, వెనక నుంచి బడిస్తో పొడిస్తే ఎలా ఉంటుందో, కత్తితో పొడిస్తే ఎలా ఉంటుందో అలా భయంకరమైన పోట్లు ఈ ప్రాంతం అంతా. కూర్చోలేను, పడుకోలేను, మెలికలు తిరిగిపోతా ఉంటే మాకు పక్కనే KGH గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు, చెక్ చేసి, నువ్వు ఇక బ్రతకవు, కష్టము, ఊపిరితిత్తులన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, లెన్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, చాలా కష్టము, ఆశలు వదిలేసుకోమని చెప్పేశారు. ఏమన్నా చెడు అలవాటు అంటే వదిలేయండి. ఆయన నమ్మకము చెప్పలేమన్నప్పుడు తను వచ్చి ఏడుస్తూ ఉన్నప్పుడు నేను తను చేపట్టుకొని చెప్పాను, చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆ టైంలో చెప్పిన తర్వాత ఇక మానేస్తానమ్మా ఏమో అనుకున్నా. ఆ సమయంలో యేసయ్య నన్ను దర్శించి కౌగిలించుకొని, ఇది కాదు నీ జీవితం, రా నా మార్గంలో. కానీ నాకెవరు సువార్త చేయలేదు, ఎవరు నన్ను బాప్టిజం పొందమని చెప్పలేదు, సేవకుడు చెప్పలేదు, బిలీవర్స్ చెప్పలేదు. యేసయ్యే నన్ను పిలిచి రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 2017 సెప్టెంబర్ 7వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు
మా బీచ్లో మాకు సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోకి తీసుకెళ్లి 6 గంటలకి సేవకుడు ఉదయం నుంచి ఫాస్టింగ్లో ఉంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంచి ప్రతి పాపాన్ని ఒప్పించి మోకాళ్ళ మీద తెలియకపోయినా మోకాళ్ళు లేపించి నన్ను ప్రతి చేసిన జ్ఞాపకం చేసుకొని వదిలేయమని చెప్పినప్పుడు సాయంత్రం వరకు అలా ప్రార్థనలో ఉండి సాయంత్రం 6 గంటలకి సముద్రంలో నేను బాప్టిజం పొందినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎడిపోయిందో నాకు కూడా తెలియదు. బాప్టిజం పొంది ఒడ్డుకొచ్చి నిలబడిన తర్వాత నాలో ఉన్న ఈ ప్రాబ్లం ఏమైందో నాకు తెలియదు. ఈ వింత నాకెప్పుడు నేను చూసి ఉండలేదు నా జీవితంలో. ఒక్క టాబ్లెట్ వేయలేదు. వాస్తవంగా అయితే నేను ఐసీలో ఉండాలి, మందులు వాడాలి, అయినా గ్యారంటీ లేదు. చేతులు ఎత్తేసారు డాక్టర్లు, నరులు డాక్టర్లు అయితే చేతులు ఎత్తేసారు. పరమ వైద్యుడు అయితే నా చేయి పట్టుకొని నా అవయవాలన్నీ ఆయన గాయన హస్తాలతో నూతన పరిచాడు. యోబు గ్రంథంలో ఉంటది 10వ వాక్యంలో, నీ హస్తాలే మా అవయవ నిర్మాణం జరిగించినవి అని. అలాగే దావీదు కూడా అంటారు 119వ కీర్తన 73వ వాక్యంలో కూడా అంటాడు, నీవు మమ్మల్ని సృజించి ఉన్నావు అని. దేవునికి స్తోత్రం. అట్లా నా జీవితాన్ని యేసయ్య మార్చి ఈ రోజు సేవకుడిగా నిలబెట్టి మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మేనేజర్గా చేస్తున్న నన్ను దాంట్లో నుంచి తీసుకొని వచ్చి ఈరోజు తన పరిశుద్ధ గ్రంథం జీవ గ్రంథం నా చేతిలో పెట్టి నాలాగా కుటుంబాలు పాడైపోతున్న కుటుంబాలకి సువార్థికుడిగాను ఆ కుటుంబాన్ని మార్చే సేవకుడిగా అనేక ఆత్మలు ఆయన తట్టు త్రిప్పే సాధనముగా నిలిపారు. దీన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చిన వారందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కరుణాకరయ్య గారికి ప్రాముఖ్యంగా, తమ్ముడు రవికి, అలాగే మన బిడ్డలకు, మరి వీరి పేర్లు అయితే నాకు తెలియదు, వీరందరికి కూడా పేరు పేరున ప్రభు సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయం చేయను గాక. యెరూషలేము నుంచి ఆయన వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయను గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని సందేశాన్ని మన మధ్యన ఇచ్చిన దేవుని దాసులకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు మా మధ్య రావడం, మీ సమయాన్ని కేటాయించి చక్కని వాక్య పరిచయం చేయడం మాకెంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. రాబోయే నెల మాసంలో కలుసుకుందాం. మీరు మా మధ్యన రావడం దీవెనకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ వాక్యానుసరమైన ప్రార్థన మన మధ్యలో ఉన్న రవి హనుక్ గారు ఉన్నారు, వారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. అన్న రవి అన్న. మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడి ఎక్కడ ఉన్నామో మాకు సూటిగా మాతో మాట్లాడి, ఆ స్థలము కాదు, ఈ స్థలము ఉండాల్సింది కాదని, నువ్వు అక్కడుంటే ఆశీర్వదించబడలేవని, మా ఆశీర్వాదాన్ని మా దీవెనను కోరి మాతో పాటు ఉండి నడిచే దేవుడవని, విడువని దేవుడవని, ఎడబాయని దేవుడవని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. మీ దాసులను మా తండ్రి, ఆత్మీయ తండ్రి గారిని అద్భుతముగా మీరు ఆయనలో ఉండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు మహిమ కలుగును గాక. ఇంకా నాయన అనేక దేశాల్లో ప్రభు వాడుకోండి నాయన. ఇలా ప్రభా మీ దాసుల్ని ప్రభా మరి పరిచయం చేసిన నాయన దైవజనులు కరుణాకరయ్య గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా, నీ అందు ప్రయాసపడుతూ మరి గూగుల్ మీటింగ్ పెట్టి ప్రభువ మరి కొంతమందిని ప్రభు కొరకు ఆయత్తపరిచి రాకడకు సిద్ధపరచాలన్న ఒక తపన చేత మీ దాసులు పరిగెత్తు ఉండదు తండ్రి. ప్రతి ఒక్క జీవులను మీరు తెరిచి ఆశీర్వదించండి నాయన. ఇదిగో అల్పుడను అల్పుడునైన నన్ను, ఎన్నికలేని నన్ను, ఎక్కడో ఉన్న నన్ను ఎన్నుకొని పిలుచుకున్న దేవుడవు. ఇదిగో నాయన, ఆశీర్వాదము నీ వల్ల నాకు కలుగజేస్తున్నందుకై స్తోత్రాలు. పనికి రాని నన్ను పనికొచ్చే పాత్రగా నింపి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన, నిజమే అద్భుతంగా మీ దాసులను బట్టి వందనాలు. మా జీవితంలో ఎవరైతే మాకుండాలో నాయన, మాకు వారిని ఇచ్చావని నమ్ముతున్నా నాయన. ఇచ్చిన ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారు నాకు నాయన. అవును తండ్రి, ఈరోజు తండ్రి ఈ మీటింగ్ని సక్సెస్ చేసి
ఆత్మదేవుడా మా అందరినీ వాక్కు చేత నింపినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా నాయన మరి దయాకర్ గారు ఈరోజు నాయన ఆరాధనలో మమ్మల్ని నడిపించిన విధానం స్తోత్రాలు అయా. మరి దయాకర్ గారిని కూడా వాడుకొని నాయన ఆయన పరిచర్యను వృద్ధి పొందించండి. ఉన్నతమైన మా ప్రభా పరిచర్యను చేయడానికి మీ కృప చూపండి అయా. ఈ గూగుల్ మీట్లో కలుసుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన, సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి ఇదిగో నాయనని పాద సన్నిధిలో ఉన్న ప్రభు జ్ఞాపకం చేస్తుంది. సంఘాన్ని రాకడకు నా ప్రభువ నీ తట్టు తిరుగుటకు, నీ మాటలు వినుటకు, నీ శ్రేష్టమైన జ్ఞానాన్ని పొంది ప్రభువ రాకడకు మేము సిద్ధపడే అనేకులను సిద్ధపరచటానికి నా నీ చిత్తాన్ని జరిగించటానికి మీ పరలోక జ్ఞానమునిచ్చి మా వెన్నంటూ ఉండి తట్టి నడిపించి ఆత్మదేవా నీ స్వరూపం ఏం పొంది అనేకులకు మీ స్వరూపాన్ని మాలో అనేకులకు చూపించడానికి మీ కృప చూపించి అబ్రహాము దేవుడవైన, ఇసాకు దేవుడవైన, యాకోబు దేవుడవైన, మాకు దేవుడవైన మా ప్రభువానికి స్తోత్రాలు నాయన. నానాడు ఆశీర్వదించిన దేవుడు, ఈనాడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వల్ల మమ్మల్ని ఆశీర్వదిస్తున్నా మా దేవుడవు ప్రభువానికి వందనం. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. వచ్చే నెలలో ప్రభు మీ దాసులను ప్రభు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నందుకు వందనం. గొప్పగా వాడుకోవచ్చు వారి ప్రయాణంలో ఆయన, వారి పరిచర్య, వారు ప్రతి అడుగు ప్రభు మీరు ముందడుగు వేసి తీసుకురండి అయ్యా. మీ దాసుల పరిచర్య కరుణాకరయ్య గారిని బట్టి, దయాకరయ్య గారిని బట్టి అయ్యా, మరి నాయన ఆత్మీయ తండ్రిగా భర్తయ్య గారిని బట్టి నీకు వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు నాయన. మరి స్తోత్రాలు ప్రభా. అలాగే దయాకర్ గారి యొక్క సిస్టర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు, సంఘాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కటి మీ కాళ్ళ దగ్గర పెడుతున్నా స్వామి. నా ప్రార్థనలో ఏదైనా తప్పులుంటే మన్నించి క్షమించి, ఎవరినైనా మర్చిపోయి ఉంటే మన్నించి క్షమించి, వారిని కూడా దీవించి రాకడకు సిద్ధపరచమని, మా పరిచర్యలో మీరే ఉండి ముందుండి ఎక్కడికి వెళ్ళాలో నడిపించి ఉన్నతమైన మీ పరిచర్యను తుదముట్టించ మీ కృప చూపు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయమందు దైవజనులు ఎన్ఆర్ తిమోతి గారు ఉన్నారు, వారు మనల్ని ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం సకల దీవెనలు ఈ గూగుల్ మీట్ను ప్రారంభించి నడిపించుచున్న పాస్టర్ బి కరుణాకర్ గారికి, అలాగే గూగుల్ మీద వాక్యం అందించిన దైవజనులకు, పార్టిసిపేట్ చేసిన దైవజనులందరి మీద ఉండును గాక. ఆమేన్ 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 ఆమేన్. మీ అందరికీ నిండు వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న, చక్కని సందేశాన్ని ఇచ్చారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అన్నగారు ఇగో అమ్మగారు ఇక్కడ ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి అన్న, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి అని మా దేవ, మా నిత్యాస్తుడమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం, కుమారులు మీరు ఇచ్చే శాశ్వతమైన వాగ్దానాన్ని మీ దాసుల పక్షంగా స్థిరపరిచి బలపరిచి నెరవేర్చమని, వారు చేస్తున్న ప్రతి ప్రయాసలో తోడయ్యుండి వాళ్ళని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకి మీకు మహిమకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా ఆ జతపరిచి మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, గాయలైన మీ హస్తాలు చాపిన మీ బాహుకి ఆ కుటుంబాన్ని అప్పగించుకుంటూ, సంఘాన్ని అప్పగించుకుంటూ, సంఘ బిడ్డల్ని అలాగే గోగులు బిడ్డలో ఉన్న ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశ్రయించును గాక. థ్యాంక్ యూ అన్న తిమోతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హానక్ గారికి, మంజులక్క గారికి, కొంతమంది వచ్చి దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే నిన్ను వందనాలు. నూతన వ్యక్తులు అందరూ పరిచయం అయ్యారు, దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా చాలా మంచి ఆలోచన చేశారు. ఇది చాలా బలపరితముగాను, ఏమో గొప్ప ఉద్యమాన్ని మండుచు ప్రకాశించు అందరు నడిపించబడాలి. ఒక అదేంటి కట్టెల పొయ్యిలో ఉన్నప్పుడు, కట్టెలన్నీ కాలుతున్నప్పుడు ఒక కట్టె తెచ్చి దాంట్లో పెట్టినప్పుడు పచ్చిది కూడా అంటుకుంటది.
ఆమేన్. అలాగే ఇంతమంది మండుచున్నప్పుడు ఒక మండని కట్టిన కూడా తెచ్చి మనలో పెట్టినప్పుడు అది కూడా మండి అనేకుల్ని మండించబోతుంది. ఆమేన్. మీరు Yes. చేసిన ప్రయత్నం అది. ఆమేన్. అటన్నా థ్యాంక్ యూ అన్న. అటువంటి ప్రయాస ఇది. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, అందరికి సెలవు అన్న. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. 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 ఐదు కంటే 9:45కి మూసేటట్టున్నాడు ఆయన.